హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం సిలాయిజం అనే టాపిక్ నుంచి పార్ట్ 2 వీడియో చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇంతకుముందు ఈ సిలాయిజం అనే టాపిక్ మీద పార్ట్ 1 వీడియోగా వితౌట్ వెన్ డయాగ్రామ్స్తో సిలాయిజంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అదే కంటెంట్ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. అలాగే మరికొన్ని ప్రాబ్లమ్స్తో వితౌట్ వెన్ డయాగ్రామ్స్తో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి కూడా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు కొంచెం బూస్ట్గా ఉపయోగపడి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఆతృత కలగజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే, ఆల్రెడీ మనం ఈ సిలాయిజం అనే టాపిక్ మీద వితౌట్ వెన్ డయాగ్రామ్స్ అంటే వెన్ డయాగ్రామ్స్ లేకుండా ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది, దాని కండిషన్స్ ఏమేమి కండిషన్స్ నేర్చుకోవాలనేది పార్ట్ 1 వీడియోలో చూసాము. అలాగే ఆ పార్ట్ 1 వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చూడనట్లయితే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇది మీకు క్షుణ్ణంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం సమ్లోకి వెళ్ళినట్లయితే, సమ్ ఏంటి, మనకి సిలాయిజం అనే టాపిక్ లో ఏ ఆన్సర్స్ ప్రతి క్వశ్చన్ కి రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం బేసిక్ ఏంటంటే, సిలాయిజం అంటే మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. మరొకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే సిలాయిజం అంటే అక్కడ ఏదైనా రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏదైనా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ ని అనుసరించి ఏదైనా సరే రెండు కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ తో ఏ కన్క్లూజన్ సరిపోతుందో మనం పోల్చడమే ఈ సిలాయిజం. ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్ 1 కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇచ్చిన స్టేట్మెంట్ కి కన్క్లూజన్ 2 కరెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండాట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయితే ఒకటి రాంగ్, ఒకటైతే ఒకటి కాదు, ఏదో ఒకటి కరెక్ట్ అవ్వచ్చు, లేదా రెండు రాంగ్ అవ్వచ్చు, లేదా రెండో కరెక్ట్ అవ్వచ్చు. మనం ఇచ్చిన క్వశ్చన్స్, ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని కన్క్లూజన్ ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. అదే ఈ సిలాయిజం. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సమ్ బస్సెస్ ఆర్ ట్రక్స్ అండ్ సమ్ బస్సెస్ ఏంటి, ట్రక్స్ అంటే కొన్ని బస్సులు ట్రక్లు అంటున్నాడు, ఆ ట్రక్స్ ఆర్ బోట్స్ అంటున్నాడు. సమ్ బస్సెస్ ఏమో ట్రక్స్ అంట, మొత్తం ట్రక్స్ అన్నినేమో బోట్స్ అంటున్నాడు. అయితే ఇక్కడ మనం వితౌట్ వెన్ డయాగ్రామ్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది చూడాలి. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఈ రెండు స్టేట్మెంట్లు పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. మనకి నెగిటివ్ అంటే ఏంటి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నో కానీ నాట్ కానీ ఉన్నట్లయితే అది మనం నెగిటివ్ గా, సమ్ కానీ ఆల్ కానీ ఉన్నట్లయితే పాజిటివ్ గా వస్తుందని మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. అదే ఇప్పుడు చూసినట్లయితే సమ్ బస్సెస్ ఆర్ ట్రక్స్, ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే సమ్ బస్సెస్ ఆర్ ట్రక్స్ సమ్ అనే వార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అయింది. అలాగే తర్వాత వచ్చేది ఆ ట్రక్స్ ఆర్ బోట్స్ అంటున్నాడు, ఇది కూడా మనకి పాజిటివ్ స్టేట్మెంటే. అయితే ఇప్పుడు మనకి స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్ అయినప్పుడు మన కన్క్లూజన్ ఏమవ్వాలి, మస్ట్ బీన్ పాజిటివ్ అవ్వాలి. స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్ అవి మనకి ఎక్కడైనా కన్క్లూజన్ నెగిటివ్ లో ఉంటే కనుక ఆ కన్క్లూజన్ తప్పు అని మనం ముందుగానే నిర్ధారించవచ్చు. లేదా రెండు కన్క్లూజన్ నెగిటివ్ ఉంటే రెండు కన్క్లూజన్ కూడా తప్పు అని మనం నిర్ధారించవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ రెండు కూడా పాజిటివ్ లో ఉన్నాయి. పాజిటివ్ లో ఉంటే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సబ్జెక్టు ఇది ఆబ్జెక్టివ్ అని. మనకి పాజిటివ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్ ఎంత, 50%. ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్ లో మన ఆబ్జెక్టివ్ ఎంత అనుకున్నాం, 50% అనుకున్నాం. అలాగే ఇక్కడ సమ్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఉంది, సమ్ అన్నది కూడా మనకి 50% గానే. అలాగే ఆల్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం 100 గా చూసుకుంటాం. ఆల్ నో అంటే మొత్తం ఇన్ఫర్మేషన్, నో అంటే అక్కడ ఏది కాదని, ఆల్ అంటే మొత్తం అని 100% ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కాబట్టి దాన్ని మనం 100 గా చూసుకుంటాం. ఇక మనం సేమ్ ఇక్కడ కూడా సమ్ ట్రక్స్ అంటే ఇక్కడ 50 సమ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి 50. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి,
సమ్ ట్రక్స్ ఆర్ బస్సెస్, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే. ఒకవేళ ఇది కూడా పాజిటివ్ కన్క్లూజనే. ఒకవేళ ఇది నెగిటివ్ కన్క్లూజన్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చు? ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి మనకి కన్క్లూజన్ కూడా మస్ట్ బి పాజిటివ్ లోనే ఉండాలి. సో ఆల్ బోట్స్ ఆర్ బస్సెస్ అన్నాడు, మొత్తం బోట్స్ బస్సెస్ అంటాడు. సమ్ ట్రక్స్ ఏమో బస్సులు అంటాడు, మొత్తం బోట్స్ అన్ని కూడా బస్సులు అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ రెండు కన్క్లూజన్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం పాజిటివ్ కి ఆబ్జెక్టివ్ ఎంత అనుకుంటున్నాం? 50. ఇక్కడ కూడా 50. ఈ సమ్ అంటే 50, ఆల్ అంటే 100. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము 100ని 50గా రాయొచ్చు, కానీ 50ని 100 గా రాయలేము. ఆల్ కెన్ బి రిటర్న్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటర్న్ యాజ్ ఆల్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ మనకి 50 ఉంది, 50ని 50గా రాయొచ్చు. బస్సెస్ ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ మనకి బస్సెస్ ఇక్కడ కూడా 50నే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ట్రక్స్ ఇక్కడ 50 ఉంది, ట్రక్స్ కూడా ఇక్కడ 50 ఉంది, ట్రక్స్ 50 ఉంది, 100 ఉంది. సో ఇక్కడ మన 50 వచ్చినా 100 వచ్చినా ఇది ఓకే. నెక్స్ట్ ఆల్ బోట్స్ ఎంత ఉన్నాయి? మనకి 100 ఉంది. బోట్స్ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో బోట్స్ అనేవి 50 ఉన్నాయి. అంటే 50ని మనం 100 గా రాయకూడదు కదా, అందుకని ఈ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఫస్ట్ కన్క్లూజనే మనకి కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఒకసారి చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సమ్ బస్సెస్ ఆర్ ట్రక్స్ అంటున్నాడు, అంటే ఇది వెన్ డయాగ్రామ్ లో ఇవి బస్సెస్ అనుకుంటే ఇందులో కొన్ని బస్సెస్ ఏమో ట్రక్స్ అంట. ఇక్కడ ఏదైతే కలుస్తున్నాయో ఇవన్నీ ట్రక్స్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ ట్రక్స్ ఆర్ బోట్స్ అంట. ఇవి ట్రక్స్, ఇవి బస్సెస్. ఇవన్నీ ట్రక్స్ కూడా ఏమవుతుంది? బోట్స్ అంట, బోట్స్ అవుతున్నాయి. ఈ ట్రక్స్ అన్ని కూడా బోట్స్ అయినప్పుడు కొన్ని బస్సులు కూడా బోట్స్ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని బస్సులు ట్రక్లు అయినాయి కాబట్టి ఏ బోట్ అయితే ట్రక్ అయిందో ఆ బోటు బస్సెస్ కూడా అవడానికి అవకాశం ఉంది. కానీ ఇదేమంటున్నాడంటే ఆల్ బోట్స్ అంటున్నాడు. ఆల్ బోట్స్ ట్రక్స్ అవయా? ఆల్ బోట్స్ ట్రక్స్ అవ్వలేదు. ఆల్ ట్రక్స్ బోట్స్ అవే తప్ప బోట్స్ అన్ని ఆల్ బోట్స్ ట్రక్స్ అవ్వలేదు. సమ్ బోట్స్ ట్రక్స్ అవుతాయి కానీ ఆల్ బోట్స్ ట్రక్స్ అవ్వవు. ఎందుకంటే మనం లోపల నుంచి వచ్చేటప్పుడు ఆల్గా ఉంటే బయట నుంచి వెళ్ళేటప్పుడు సమ్ గా మనం దాన్ని చూపిస్తామని మనం పార్ట్ 1 వీడియోలో చూసుకున్నాం. అందుకని మనకి ఆల్ బోట్స్ అనేది రాంగ్ ఆన్సర్. సమ్ ట్రక్స్ ఆర్ బస్సెస్. సమ్ ట్రక్స్ బస్సెస్ అన్నాడు. సమ్ బస్సెస్ ట్రక్స్ అయినప్పుడు ఏ బస్సు అయితే ట్రక్ అయిందో ఆ ట్రక్ బస్సు కూడా అవుతుంది కదా. సమ్ బస్సెస్ ట్రక్ అయినప్పుడు సమ్ ట్రక్స్ కూడా బస్సు అవుతుంది. అందుకని మనకి ఆన్సర్ 1 ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బ్యాంక్స్ ఆర్ కాలేజెస్ అంట. ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఆల్ బ్యాంక్స్ ఆర్ కాలేజెస్ అంటే ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సమ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్, ఇది కూడా మనకి ఏమవుతుంది? పాజిటివ్ స్టేట్మెంట్. రెండు పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చాయి కాబట్టి మస్ట్ బి మనకి కన్క్లూజన్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. నో బ్యాంక్ ఈ స్కూల్. నో అంటే నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, సమ్ స్కూల్స్ ఆర్ నాట్ కాలేజెస్, ఇది కూడా మనకి నెగిటివ్. స్టేట్మెంట్స్ పాజిటివ్ ఇచ్చి కన్క్లూజన్ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది? రెండు కరెక్ట్ కాదు. దీనికి ఫస్ట్ దానికి ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 ఫాలో అవుతుంది. రెండో క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి రెండో క్వశ్చన్ కి మనకి స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్ లో ఉన్నాయి, అలాగే కన్క్లూజన్ నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? రెండు కూడా రాంగ్. ఇంతకు ముందు ఈ కండిషన్ గురించి మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కన్క్లూజన్ కూడా పాజిటివ్ గానే ఉండాలి, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ గానే ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని వెన్ డయాగ్రామ్ లో గీయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఆల్ బ్యాంక్స్ ఆర్ కాలేజెస్ అంటున్నాడు. ఇవన్నీ బ్యాంకులు. ఇదేంటి? బ్యాంకులు. ఈ బ్యాంకులు అన్ని కూడా ఏమవుతున్నాయి? కాలేజెస్ అవుతున్నాయి. ఈ బ్యాంకులు అన్ని ఏమవుతున్నాయి? కాలేజెస్ అవుతున్నాయి. సమ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ అన్నాడు. ఆ సమ్ ఇలాగైనా ఉండొచ్చు, లేదంటే ఆ సమ్ ఇందులోంచి కూడా రావచ్చు. ఇది ఒక్క 1 డయాగ్రామ్ మనం గీసుకున్నట్టయితే, లేదా ఇది స్కూల్స్, సమ్ కాలేజెస్ స్కూల్స్ అంటున్నాడు. లేదా ఇంకో 1 డయాగ్రామ్ మనం ఎలా గీయచ్చు? ఈ క్వశ్చన్కే ఈ బస్సెస్ అనుకుంటే
ఇవి కాలేజెస్ అనుకుంటే, మళ్ళీ సమ్ కాలేజెస్ ఏమన్నాడు, సమ్ కాలేజెస్ స్కూల్స్ అంట. ఆ సమ్ కాలేజెస్ ఇలా కూడా రావచ్చు కదా, ఇలా కూడా రావచ్చు. ఎందుకంటే ఇలా గీసిన సమ్ కాలేజెస్ అవుతుంది, ఇలా గీసిన సరే సమ్ కాలేజెస్ అవుతుంది. ఇవి స్కూల్స్. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ వెన్ డయాగ్రామ్స్ రెండు వచ్చాయి. ఇప్పుడు మనకి కన్క్లూజన్ ఒకసారి గమనించినట్టయితే, నో బ్యాంక్ ఈజ్ స్కూల్ అంట. నో బ్యాంక్ ఈజ్ స్కూల్. ఒకవేళ వెన్ డయాగ్రామ్ ఇలా ఉన్నట్టయితే ఏ బ్యాంకు కూడా స్కూల్ అవ్వట్లేదు, ఏ బ్యాంకు కూడా స్కూల్ అవ్వట్లేదు. ఒకవేళ వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటే కొన్ని బ్యాంకులు స్కూల్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు. మన ఓన్ థాట్ని ఇక్కడ మనం ప్రవేశపెట్టకూడదు. అక్కడ మనకి ఎంతవరకు స్టేట్మెంట్ ఉందో అంతవరకు మాత్రమే మనం ఈ సమ్మ మీద ప్రవేశపెట్టాలి, ప్రతిక్షేపించాలి. అయితే ఒకవేళ వెన్ డయాగ్రామ్ ఇలా గీయచ్చు, ఇలా కూడా గీయచ్చు. ఎందుకంటే సమ్ కాలేజెస్ స్కూల్స్ అన్నాడు. ఆ సమ్ కాలేజ్ స్కూల్స్ అంటే ఎందుకంటే సమ్ బస్సులన్నీ కూడా కాలేజ్, బ్యాంక్స్ అన్ని కూడా కాలేజెస్ అవే కదా. బ్యాంక్స్ అన్ని కాలేజెస్ అయినప్పుడు కొన్ని బ్యాంకులు కూడా స్కూల్ అవ్వడానికి అవకాశం ఉంది లేదో మనం 100% చెప్పలేము. 100 అని చెప్పలేము, లేదని చెప్పలేము. కాబట్టి ఈ ఆన్సర్ మనకి తప్పు. నెక్స్ట్ రెండో చూసుకున్నట్లయితే, సమ్ స్కూల్స్ ఆర్ నాట్ కాలేజెస్ అంటున్నాడు. సమ్ స్కూల్స్ ఆర్ నాట్ కాలేజెస్ అనేది మనం 100% చెప్పగలమా? అది కూడా మనం 100% చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే, సమ్ స్కూల్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ అన్నాడు. సమ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ అన్నాడు తప్ప సమ్ స్కూల్స్ నాట్ కాలేజెస్ అని మనకి 100% ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మనకి లేదు. అంటే ఈ సమ్ కాలేజెస్ అవే, ఈ రెండు స్కూల్స్ కాలేజెస్ కలిసి ఉన్నాయి. కానీ మిగతా పార్ట్ నాట్ కాలేజెస్ అని మనకి ఇక్కడ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. ఈ మిగతా పార్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సగం పార్ట్ గురించి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా పార్ట్ గురించి మనకి ఏమైందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ ఆన్సర్ కూడా మనకి రాంగ్. అంటే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ అనుసరించి రెండు కన్క్లూజన్స్ కూడా మనకి రాంగ్ గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే రాంగ్ నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్, నైదర్ అంటే రెండు కూడా రాంగ్ అనే దానికి మనం ఆప్షన్ 4 ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఈ థర్డ్ క్వశ్చన్ కూడా గమనించినట్లయితే ఏమంటుందంటే, నో షిప్ ఈజ్ ఏ బోట్, ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అంట. ఓకే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ నెగిటివా పాజిటివా? నో షిప్ అన్నాడు కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అలాగే ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అన్నాడు కాబట్టి ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అయ్యింది. ఇక్కడ మనం ఇంతకు ముందుగానే మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా చెప్పుకున్నాం. నో అంటే నెగిటివ్ స్టేట్మెంట్ కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ మనం 100% గా తీసుకుంటాం. ఇక్కడ నో అనే ఇన్ఫర్మేషన్ ఉందంటే 100% ఇన్ఫర్మేషన్ ఉంది. నో అంటే ఇంకా అక్కడ ఏది కాదు కదా, సమ్ నాట్ కాదు, మొత్తానికి నో అంటున్నాడు. అక్కడ మనకి సమ్ నాట్ ఉందంటే అక్కడ 50% అవుతుంది, కానీ నో ఉందంటే ఇక్కడ మనం ఇది కూడా మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే. అయితే ఇక్కడ మనకి షిప్ 100 అయింది, అలాగే బోట్ కూడా మనకి ఏమైంది 100 అవ్వడం జరిగింది. అలాగే ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అనేది మనకి ఏంటి ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ మనం ఏం చేస్తాం, పాజిటివ్ స్టేట్మెంట్ లో ఎప్పుడైనా సరే మనకి ఆబ్జెక్ట్ 50% గా తీసుకుంటాం. నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ 100% గా తీసుకున్నాం, పాజిటివ్ లో అయితే 50% గా తీసుకున్నాం. అలాగే ఆల్ బోట్స్, ఆల్ అంటే ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ బోట్ ని 100% గా తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా మనకి ఏమైంది, కామన్ గా బోటు కామన్ గా ఉంది. ఈ రెండాట్లో కామన్ గా ఉన్న రెండాట్లో ఏదో ఒకటి మనకి 100% అవ్వాలి. సో రెండు 100% అయినా మనకి ఇప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్ విషయానికి వచ్చి మన పర్సంటేజ్ ఈ విధంగా తీసుకున్నాం, నెగిటివ్ పాజిటివ్ స్టేట్మెంట్ కూడా గుర్తించాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ కన్క్లూజన్ కూడా సేమ్ అలాగే నెగిటివ్ పాజిటివ్ కన్క్లూజన్ గుర్తించాలి. ఏ కన్క్లూజన్ కి ఏ పర్సంటేజ్ తీసుకోవాలో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి అట్లీస్ట్ సమ్ విజిల్స్ ఆర్ బోట్స్ అంటే కొంచెం కొన్ని విజిల్స్ బోట్స్ అంటున్నాడు. ఇది మనకి పాజిటివ్ కన్క్లూజన్, నెగిటివ్ కన్క్లూజన్ అంటే ఇది మనకి పాజిటివ్ కన్క్లూజన్. నెక్స్ట్ నో షిప్ ఈజ్ విజిల్స్ అంట, మరి ఏ షిప్ కూడా విజిల్ కాదంటున్నాడు. ఇది మనకి నెగిటివ్ కన్క్లూజన్. ఓకేనా. నెక్స్ట్ మనం
నెక్స్ట్ మనం ఏ కన్క్లూజన్ కి ఏ పర్సంటేజ్ వస్తాయో ఆల్రెడీ మన క్వశ్చన్ లో డిస్కస్ చేసిన విధంగానే కన్క్లూజన్ కూడా అదే పర్సంటేజ్ వేసుకుంటాం. మనకి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఇప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ని 50% గా తీసుకుంటాం. ఓకే, అలాగే అట్లీస్ట్ సమ్ అన్నాడు. సమ్ అంటే ఇక్కడ 100% ఇన్ఫర్మేషన్ లేదు, కొన్ని అన్నాడు కాబట్టి మనకి సబ్జెక్ట్ కూడా ఇక్కడ 50 అయింది. అలాగే నో షిప్ ఈజ్ విజిల్స్ అన్నాడు. నో అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్టివ్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, 100% గా తీసుకున్నాం. అలాగే నో అంటే ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే షిప్ కూడా ఏమైందంటే 100% అయింది. ఇక్కడ మనం ఇప్పుడు క్వశ్చన్ ని అలాగే కన్క్లూజన్ ని స్టేట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఎందుకంటే మనం స్టేట్మెంట్ లో 100 ఉన్నది, కన్క్లూజన్ లో 100 ఉండొచ్చు, 50 కూడా ఉండొచ్చు. అదే స్టేట్మెంట్ లో 50 ఉంటే మన కన్క్లూజన్ లో 100 ఉందంటే అది మనకి ఆ కన్క్లూజన్ మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఒకసారి మనం గమనించినట్లయితే నో షిప్ ఈజ్ బోట్ అంటున్నాడు. ఇక్కడ షిప్ బోట్ ఏమైంది, 100 ఉంది. అలాగే షిప్ బోట్ ఇక్కడ 100 ఉంది. మనకి ఇచ్చిన దాంట్లో నో షిప్, ఇక్కడ షిప్ ఏమైంది 100 ఉంది. ఓకే, ఇది కరెక్ట్. కానీ నో షిప్ ఈజ్ విజిల్స్ అన్నాడు. విజిల్ మనకి ఎంత ఉంది, ఇక్కడ 50% ఉంది. కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఎప్పుడైనా సరే 50ని 100 గా రాయలేము, 100ని 50గా రాయొచ్చు. అందుకని మనకి ఇక్కడ విజిల్స్ 50% ఉంది, ఇక్కడ విజిల్స్ మనకి 100% ఉంది కాబట్టి ఇది మనకి రాంగ్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ సమ్ విజిల్స్ అనేది మనకి ఇక్కడ 50% ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది 50% ఉంది. ఇది ఓకే. నెక్స్ట్ ఆర్ బోట్స్ మనకి మన పాజిటివ్ లో ఎప్పుడన్నా ఆబ్జెక్ట్ ని 50గా తీసుకుంటాం కదా, సో బోట్స్ కూడా మనకి 50% ఉంది. మనకి ఇక్కడ బోట్ ఎంత ఉంది, 100% ఉంది. 100ని 50గా రాయొచ్చు కదా, 50ని 100గా రాయలేము. కానీ ఆల్ని సమ్మగా రాయలేము, కానీ సమ్మని ఆల్గా రాయొచ్చు కదా. సారీ, ఆల్ని సమ్మగా రాయగలం, సమ్మని ఆల్గా రాయలేము కదా. అలాగే 100ని మనం 50గా రాయొచ్చు, 50ని 100గా రాయలేము, 100ని 50గా రాయొచ్చు. కాబట్టి ఇది మనకి కరెక్ట్ అవుతుంది. అందుకే మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే మనకి సాటిస్ఫై చేయడం అనేది జరుగుతుంది. కన్క్లూజన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్నే ఒకసారి వెన్ డయాగ్రామ్ వేసి క్రాస్ వెరిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, నో షిప్ ఈజ్ బోట్ అన్నాడు. ఇది బోట్ అనుకుందాం. ఏమంటున్నాడు, ఏ బోట్ కూడా షిప్ కాదు అంటే షిప్ కి బోట్ కి ఏ సంబంధం లేదు, ఇది షిప్. ఈ రెండాటికి ఏమైంది, ఏ సంబంధం కూడా లేదు. నో బోట్ ఈజ్ షిప్ అన్నాడు కాబట్టి ఈ రెండాటికి ఏ సంబంధం లేదు. ఇంకా మనం రెండో స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అంటున్నాడు. ఈ ఆల్ బోట్స్, ఈ బోట్స్ అన్ని ఏంటంట, విజిల్స్ అంట. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి డయాగ్రాము మనకి ఇలా వస్తుంది. లేదా దీన్నే మనం మళ్ళీ ఎలా తీసుకొచ్చంటే, ఇప్పుడు మనం ఏమంటున్నాడు, నో షిప్ ఈజ్ బోట్ అన్నాడు. ఇది షిప్ అనుకుందాం, ఇది బోట్ అనుకున్నట్లయితే నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అంటున్నాడు. అంటే మనం ఈ బోట్స్ అన్ని ఏంటి, మనకి ఇది బోట్, ఇది విజిల్స్ అనుకుంటే ఈ బోట్ అన్ని ఏంటి, మనకి ఈ బోట్ అన్ని కూడా విజిల్స్ అంట. మనం ఇప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకున్నా ఈ బోట్ అన్ని విజిల్స్ లోకి వస్తున్నాయి. అప్పుడు ఇలా తీస్తే ఏమవుతుంది, కొన్ని షిప్పులు విజిల్లోకి యాడ్ అవుతున్నాయి. కానీ ఈ డయాగ్రామ్ ఇలా వేస్తే షిప్ కి విజిల్ కి సంబంధం లేదు. ఈ విధంగా రెండు డయాగ్రాములు ఏదో ఒక డయాగ్రామ్ మనకి కరెక్ట్ అవ్వచ్చు. ఏది డయాగ్రామ్ కరెక్ట్ అనేది మనం చెప్పలేం. అందుకనే వితౌట్ వెన్ డయాగ్రామ్ తో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కన్క్లూజన్ ని గమనిద్దాం. అంటే ఈ రెండు వెన్ డయాగ్రామ్ లోంచి మన కన్క్లూజన్స్ చూద్దాం. అట్లీస్ట్ సమ్ విజిల్స్ ఆర్ బోట్స్ అంటున్నాడు. అట్లీస్ట్ ఇవి విజిల్స్, బోట్స్ అవేయా, సమ్ విజిల్స్. ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్ అయినప్పుడు సమ్ విజిల్స్ బోట్ అవుతుంది కదా. ఇది ఈ బోట్, ఇది ఒక బోట్, ఇది విజిల్ అయింది. ఈ బోట్ విజిల్ అయినప్పుడు ఈ విజిల్ బోట్ అవుతుంది. ఏ బోట్ అయితే విజిల్ అయిందో ఆ విజిల్ బోట్ కూడా అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ సమ్ విజిల్స్ ఆర్ బోట్స్ అంటారు. కాబట్టి ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఆల్ అయినప్పుడు సమ్ గా చూసుకొచ్చాను ముందుగా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ రెండో కన్క్లూజన్ ఏంటంటే నో షిప్ ఈజ్
విజిల్స్. ఏ షిప్ కూడా విజిల్ కాదంటున్నాడు. షిప్ ఎక్కడుంది మనకి? షిప్ అనేది ఇక్కడ ఉంది. ఏ షిప్ కూడా విజిల్ కాదంట. ఏ షిప్ కూడా విజిల్ కాదంట. ఇలా అయితే మనకి ఏ షిప్ కూడా విజిల్ కాదు, కరెక్టే. కానీ ఇలా కూడా డయాగ్రామ్ రావచ్చు కదా. ఇలాగే రావాలని ఏముంది? ఏ షిప్ కూడా విజిల్ కాదంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆల్ బోట్స్ ఆర్ విజిల్స్, నో షిప్ ఈజ్ బోట్. బోట్ కి షిప్ కి సంబంధం లేదు, కానీ విజిల్ కి బోట్ కి సంబంధం లేదని మనకి స్టేట్మెంట్ ఎక్కడ చెప్పాడా? అలాగనే విజిల్ కి బోట్ కి సంబంధం ఉందని చెప్పాడా? రెండు కూడా మనకు లేవు కాబట్టి వెన్ డయాగ్రామ్ ఇలాగైనా రావచ్చు, ఇలాగైనా రావచ్చు. మనకి దేని మీద 100% ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని దీన్ని ఏం చేస్తామంటే మనం తప్పుగా చూసేస్తాం. ఇంకా మనం ఐదర్ ఆర్ కేసుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? రెండు తప్పు అయి ఉండాలి. రెండాట్ల మీద 100% ఇన్ఫర్మేషన్ మనకు ఉండకూడదు. ఫస్ట్ దాని మీద 100% ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయింది. సో ఇక మనం ఒకటి కరెక్ట్ అయింది కాబట్టి మనం ఐదర్ ఆర్కి వెళ్ళడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే సమ్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్ అన్నాడు. ఈ సమ్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్ అనేది పాజిటివ్ నెగిటివ్ అంటే మనం ఏం చెప్తాం? ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అలాగే నో బిల్డింగ్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ అంట, ఇది మనకి నెగిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే మనకి నో వస్తే నెగిటివ్, నో రాకుండా సమ్మో ఏమన్నా వస్తే మనం పాజిటివ్ అని ఇంత ముందు క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమ్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్ లో మనం ఆబ్జెక్టివ్ ఎంత పర్సెంటేజ్ సూచించుకుంటున్నాం? 50% సూచించుకుంటున్నాం. ఆబ్జెక్టివ్ ఎంత? 50% గా రాసుకుంటున్నాం. అలాగే సమ్ వచ్చింది కాబట్టి సమ్ అంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఉంది. సో కొంత ఇన్ఫర్మేషన్, కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం సమ్ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా 50తోనే చూసేస్తున్నాం. నెక్స్ట్ నో బిల్డింగ్. నో అంటే ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే కదా. అప్పుడు మనకి బిల్డింగ్స్ ఏమవుతుంది? ఇక్కడ 100 అవుతుంది. 100 అవుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ అనేది నో అపాయింట్మెంట్ ఈజ్ అన్న బిల్డింగ్ అంటున్నాడు. నెగిటివ్ స్టేట్మెంట్ లో మనకి ఆబ్జెక్టివ్ ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్టివ్ కూడా 100 అవుతుంది. మనకి ఇందులో కామన్ గా బిల్డింగ్ అనేది కామన్ గా ఉంది. కామన్ గా ఉన్నది ఏదో ఒకటి 100% అయితే ఉండడం మనకి అవసరం. ఎందుకంటే బిల్డింగ్ కామన్ ఉంది కాబట్టి బిల్డింగ్ ఎక్కడో దగ్గర 100% అయితే ఉండాలి. ఇక్కడ 100% ఉంది కాబట్టి ఇక్కడ 100% ఉంది. ఓకే, ఇప్పుడు మనం అలాగే కన్క్లూజన్ దగ్గరికి వెళ్ళినట్లయితే అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ ఆర్ హౌసెస్ అన్నాడు. ఇదేంటి మనకి? పాజిటివ్, అంతే కదా. అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ ఆర్ హౌసెస్ అంటే ఇది మనకి పాజిటివ్ అయింది. అలాగే నో హౌసెస్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ అంటున్నాడు. ఏ హౌస్ కూడా ఇక్కడ అపాయింట్మెంట్ కాదంట. ఏ హౌస్ కూడా అపాయింట్మెంట్ కాదన్నప్పుడు ఇది మనకి ఏమైంది? నెగిటివ్ స్టేట్మెంట్ అయింది. ఇప్పుడు మనకి నో అనేది ఇక్కడ మనకి ఏముంది? 100% ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. 100 నెగిటివ్ స్టేట్మెంట్ లో ఆబ్జెక్టివ్ మనం ఎంత తీసుకుంటున్నాం? 100 గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ ఆర్ నాట్ హౌసెస్. సారీ, ఇక్కడ నాట్ ఉంది. నాట్ హౌసెస్ అంటే ఇది కూడా మనకి నెగిటివ్ స్టేట్మెంటే. ఇక్కడ నాట్ హౌసెస్ ఉంది, నాట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి నెగిటివ్ స్టేట్మెంటే. నెగిటివ్ స్టేట్మెంట్ లో మనం ఆబ్జెక్టివ్ ఎంత? ఆబ్జెక్టివ్ మనం నెగిటివ్ స్టేట్మెంట్ 100 గా తీసుకుంటున్నాం. అలాగే అట్లీస్ట్ సమ్ బిల్డింగ్ అన్నాడు. ఇక్కడ సమ్ అన్నాడు అంటే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, ఇక్కడ 100 గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్ ఎంత? ఇక్కడ మనం సబ్జెక్ట్ ని 50% గా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఇప్పుడు క్వశ్చన్ మన స్టేట్మెంట్ ని కన్క్లూజన్ ని ఒకసారి సరిపోల్చుకొని మనకి 100ని 50గా రాయొచ్చు, కానీ 50ని 100గా రాయకూడదనే సూత్రం మనకు తెలుసు కాబట్టి ఒకసారి రెండాటిని సరిపోల్చడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ అనేది ఇక్కడ మనకి ఎంత ఉంది? బిల్డింగ్స్ అనేది మనకి 50% ఉంది. ఓకే, ఎందుకంటే బిల్డింగ్స్ ఇక్కడ 100, అలాగే ఇక్కడ 50% ఉంది. బిల్డింగ్ 100% ఉంది కాబట్టి బిల్డింగ్ ని మనం 100గా అయినా రాయొచ్చు, 50గా అయినా రాయొచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ వరకు ఓకే. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ ఆర్ నాట్ హౌసెస్ అన్నాడు. నాట్ హౌసెస్ అంటే ఇక్కడ మనం నెగిటివ్ కన్క్లూజన్ అనే నెగిటివ్ స్టేట్మెంట్ అనే ఆబ్జెక్టివ్ మనం 100% గా తీసుకుంటున్నాం కదా. ఇక్కడ హౌసెస్ ఎంత ఉంది? 100% ఉంది. హౌసెస్ 100% ఉంది కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో హౌసెస్ 100% ఉందా అంటే లేదు. ఎక్కడ? ఇదిగో హౌసెస్ ఇక్కడ ఎంత ఉంది? 100% ఉందా? లేదు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? 50ని 50%ని 100% గా రాయగలమా? రాస్తే మనకి తప్పు అవుతుంది. ఇక్కడ మనకి హౌసెస్ అనేది 50% ఉంది, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కన్క్లూజన్ హౌస్ మనకి ఎంత వచ్చింది? 100% వచ్చింది కాబట్టి ఇది మనకి రాంగ్.
రెండో కన్క్లూజన్ ఒకసారి వెరిఫై చేసుకున్నట్లయితే నో హౌస్. ఇక్కడ కూడా హౌస్ మనకి ఎంత ఉంది, ఇక్కడ ఫస్ట్ మనకి హౌస్ అనేది 100% వస్తుంది, కానీ హౌసెస్ మన ఇక్కడ ఎంత పర్సెంట్ స్టేట్మెంట్ లో మనం ఎంత చూసించుకున్నాం, 50% చూసించుకున్నాం. హౌస్ ఇక్కడ మన ఫస్ట్ నే 100% వచ్చేసింది. సో ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. ఇంకా అపాయింట్మెంట్ వస్తే అపాయింట్మెంట్ ఇక్కడ 100% ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి కన్క్లూజన్ లో అపాయింట్మెంట్ అయితే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. అపాయింట్మెంట్ ఓకే, అపాయింట్మెంట్ సరిపోయింది, కానీ హౌసెస్ మనకి ఇక్కడ టాలీ అవ్వట్లేదు కదండి. ఇక్కడ హౌస్ ఇక్కడ మన కన్క్లూజన్ లో ఎంత 50% 100% చూపించుకుంటున్నాం, మన స్టేట్మెంట్ లో ఎంత హౌస్ 50% ఉంది. సో ఏమవుతుందంటే ఇది మనకి ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అవుతుంది. ఒకసారి దీన్నే మనం వెన్ డయాగ్రామ్ లో చూపించుకున్నట్లయితే నో సిటీస్ విజిల్స్ అంటున్నాడు, సారీ సమ్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్ అన్నాడు. ఇది ఈ సమ్ హౌసెస్, ఇది హౌసెస్ అనుకుంటే ఇందులో సమ్ హౌసెస్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం హౌసెస్ ఏంటి బిల్డింగ్, మిగతా కొన్ని హౌసెస్ బిల్డింగ్ కాదని మనకు సంబంధం లేదు. ఇక్కడ సమ్ హౌసెస్ బిల్డింగ్ అవే, ఇక్కడ కొన్ని కలిపాం హౌసెస్ తో కొన్ని కలిపాం, మిగతా బిల్డింగ్స్ మిగిలిపోయినాయి కదా. ఈ హౌసెస్ కాదా అనే దానికి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది మనకి ఏది వచ్చినా రాంగే అవుతుంది. నెక్స్ట్ నో బిల్డింగ్, నో బిల్డింగ్ యాజ్ అనే అపాయింట్మెంట్. ఏ బిల్డింగ్ కూడా అపాయింట్మెంట్ కాదంట. అంటే మనం అపాయింట్మెంట్ ఎలా బిల్డింగ్ దూరంగా గీసుకోవచ్చు, ఈ అపాయింట్మెంట్ ని బిల్డింగ్ దూరంగా గీసుకోవచ్చు. లేదా ఇది హౌస్ అనుకుంటే సేమ్ ఇది బిల్డింగ్ అనుకుంటే ఏ బిల్డింగ్ కూడా అపాయింట్మెంట్ కాదన్నాడు, కానీ ఏ హౌస్ కూడా అపాయింట్మెంట్ కాదని చెప్పలేదు కదా. సో మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్ కి అపాయింట్మెంట్ కి సంబంధం లేదు, హౌసెస్ కి అపాయింట్మెంట్ కి సంబంధం లేదు మనకి ఎక్కడైనా చెప్పాడా? అలాగా చెప్పలేదు, ఈ విధంగా కూడా చెప్పలేదు, ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. కాబట్టి మనం రెండు కూడా మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఆన్సర్స్ వెరిఫై చేస్తే ఏమంటాడంటే అట్లీస్ట్ సమ్ బిల్డింగ్స్ ఆర్ నాట్ హౌసెస్ అంటున్నాడు. ఈ సమ్ బిల్డింగ్స్ నాట్ హౌసెస్ అంట, ఈ సమ్ బిల్డింగ్స్ నాట్ హౌసెస్ అంట. ఓకే, ఇక్కడ మనం సమ్ బిల్డింగ్స్ హౌసెస్, ఓకే ఇక్కడ వరకు మనం సమ్ బిల్డింగ్స్ హౌసెస్ అని 100% ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా సమ్ బిల్డింగ్స్ నాట్ హౌసెస్ అని నువ్వు చెప్పగలవా? చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సమ్ బిల్డింగ్స్ గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది, మిగతా సమ్ బిల్డింగ్స్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి 100% ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఈ సమ్ బిల్డింగ్స్ హౌసెస్ అని చెప్పలేము, అలాగే హౌసెస్ కాదని కూడా చెప్పలేము. అందుకనే మనకి ఏమవుతుందంటే కన్క్లూజన్ 1 రాంగ్ అవుతుంది. నెక్స్ట్ నో హౌసెస్ ఇస్ అనే అపాయింట్మెంట్ అంట. ఏ హౌస్ కూడా అపాయింట్మెంట్ కాదంటున్నాడు. ఇక్కడ మనం బిల్డింగ్ కి హౌస్ కి అపాయింట్మెంట్ కి అయితే సంబంధం లేదు. ఓకే, ఏ బిల్డింగ్ కూడా అపాయింట్మెంట్ కాదు, కానీ ఏ హౌస్ కూడా అపాయింట్మెంట్ కాదని మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎక్కడైనా ఉందా? అది కూడా మనకి ఎక్కడా లేదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇక్కడ మనకి హౌసెస్ కి అపాయింట్మెంట్ కి ఏ విధమైన రిలేషన్ మెన్షన్ చేయలేదు. హౌస్ కి రిలేషన్, హౌస్ కి అపాయింట్మెంట్ అవుతుందని చెప్పలేదు, ఏ హౌస్ కూడా అపాయింట్మెంట్ కాదని కూడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి 100% ఏం లేదు, 100% కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనకి కన్క్లూజన్ 2 కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక మనకి రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయితే రాంగ్ డైరెక్ట్ గా పెట్టడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే రెండు కన్క్లూజన్స్ ఎప్పుడైతే రాంగ్ అయ్యాయో మనం ఎయిదర్ ఆర్ కేసుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎయిదర్ ఆర్ కేసుకి వెళ్ళాలంటే మనం చేయాల్సిన 3 కండిషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయి ఉండాలి. ఓకే, ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్ రాంగ్, మనం ఫస్ట్ కన్క్లూజన్ అనేది సాటిస్ఫై అయ్యింది. రెండో కన్క్లూజన్ ఏంటంటే ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్ కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి. ఓకే, ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్ మనం వెరిఫై చేసినట్లయితే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉందా? ఎక్కడైనా ఇక్కడ రెండు కూడా నెగిటివే, రెండు కూడా మనకి ఏమైంది నెగిటివ్ అయింది. కాబట్టి ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్లు కూడా రెండు నెగిటివ్ అయింది. కాబట్టి అంటే రెండో కండిషన్ ఇక్కడ మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది, ఎయిదర్ ఆర్ కేసెస్ కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎయిదర్ ఆర్ కేసెస్ కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అయి ఉండాలి. రెండో కండిషన్ ఏంటంటే ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్ కూడా ఒకటి పాజిటివ్ అయి ఉండాలి, ఒకటి నెగిటివ్ అయి ఉండాలి. మూడో కండిషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి, ఆబ్జెక్టివ్ రెండు కూడా ఒకటే ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో అది ఎయిదర్ ఆర్ కేసుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా ఈ 3 కండిషన్లు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా
అది మనకి ఏమవుతుందంటే నైదర్ నార్ అంటే రెండు తప్పు ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్ కూడా మనకి తప్పు అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఈ సిలాయిజం అనే టాపిక్ తో మరికొన్ని సంస్థతో మరో క్లాస్లో అయితే కలవడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ఈ క్లాస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో బూస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరికొన్ని సిలాయిజం టాపిక్తో మనం నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ క్లాస్లో మనం కలవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంతవరకు బాయ్ బాయ్.